ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న చర్చ పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నిజంగానే ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక వినూత్న ప్రయోగం దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించబడింది. ఈ ప్రయోగం సఫలమవుతుందా లేదా అన్నది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వస్తే సహజంగానే మిగతా రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని అంశాల మీద ఆకర్షితులయ్యాయి. అట్లాగే మరికొన్ని రాష్ట్రాలు కానీ మరికొన్ని అంశాల మీద ఈయన వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ అమలు చేసిన స్కీములు కానీ రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఒక కొత్త కోణంలో 5 ఏళ్ల పాటు సాగాయి. బడులనండి, పోర్టులనండి, ఆసుపత్రులనండి, లేదా ఆరోగ్య శిబిరాలనండి, ఉద్దానం దగ్గర ఇదనండి, అన్నీ మళ్ళీ చరణంగా అక్కర్లేదు. కానీ బట్ ఓవరాల్గా జగన్ మోడల్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం గత 5 ఏళ్లుగా సాగింది. అందులో 2 ఏళ్ళు కరోనా సమస్య ఉన్నప్పటికి కూడా ఆయన ఆ 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేసి తన సమర్థత ఏమిటో రుజువు చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకించి వెల్ఫేర్ యాక్టివిటీ కానీ వృద్ధులు, మహిళలు వీళ్ళందరికీ జరిగినటువంటి లబ్ధి కానీ ఆయా కుటుంబాలకి సో ఇవన్నీ ప్రభావితం చేస్తాయా చేయవా అన్నది ప్రధాన చర్చగా ఉంది. చేస్తాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇస్తాను, 3 రెట్లు ఇస్తానని చెప్పారు. సో ఇప్పుడు కనుక జగన్ గారు గెలిస్తే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఎంతటి హామీలు ఇచ్చినా సరే జనం ఓట్లేరు అన్నదానికి ఒక ఆధారం ఏర్పడుతుంది, ప్రాతిపదిక కలుగుతుంది. ఇకపై ఎవరు కూడా ఇట్లాంటి పచ్చి అబద్ధ హామీలు, మోసపూరిత వాగ్దానాలు చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. పచ్చి అబద్ధాల మీద కూడా గత ఎన్నికల ప్రచారం జరిగిందన్నది వాస్తవం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనండి, హింస అనండి, అదని ఇదని గత 5 ఏళ్లుగా ఉన్నంత ప్రశాంతత గత 60-70 ఏళ్లలో ఎన్నడూ లేదని చెప్పాలి. అది వాస్తవం కూడా. ఎక్కడ పెద్ద ఉద్యమాలు లేవు, ఏమి లేవు, ఎవరి పనులు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా ఒక చిన్న ఘటన జరిగితే దానికి పులిమి, రాజకీయ రంగు పులిమి అన్నీ చేస్తూ వచ్చారు. సో వీటన్నిటి ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? నిజంగానే జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ రాబోతోంది అనడానికి చాలా మనకి ఉదాహరణలు అనండి లేదా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అదే తెలుగుదేశం కూటమి కట్టుకోవటమే బలహీనత. అందులో కూడా వాళ్ళల్లో ఒకరికొకరికి అంతగా పొసగని వైనం, ఇవన్నీ వాళ్ళ బలహీనతలు. ప్లస్ చంద్రబాబు గారు మాట మార్చడాలు ఇవన్నీ కూడా పనిచేసి ఓవరాల్గా చూసినప్పుడు రాత్రి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ రకరకాల సర్వేల అంచనాలు కానీ కొంతమంది సర్వే నిపుణులతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు ఎవరూ కూడా ఎక్కువ మంది అత్యధిక శాతం చెబుతున్నది వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఏపీలో అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే అంచనాకైతే చాలామంది వచ్చారు. నేను కూడా ఆ అంచనాల్లో వేసిన వారిలో ఒకరిని. అంటే నేను కూడా జగన్ గారు మళ్ళీ గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారని నమ్ముతున్నాను. దానికి కారణం ఏంటని మీరు అడగచ్చు. కారణాలు కొన్ని సింపుల్ రీజన్స్ చెప్తాను. ఉదాహరణకి జనసేన బీజేపీ కలిపి 31 సీట్లు 30 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాటిల్లో మహా గెలిస్తే 5-10 అని అంటున్నారు. మహా గెలిస్తే అంటే మీరు 2014 నాటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే 2014లో మోడీ గారి హైపు, పవన్ కళ్యాణ్ గారి యొక్క హైపు, కులాభిమానం ఇవన్నీ కూడా అప్పట్లో పనిచేసింది. కానీ వాటన్నిటిని కౌంటర్ చేస్తూ జగన్ గారి పాలన సాగడంతో కోట్లాది మంది లబ్ధిదారులు ఆయనకు ఒక అండగా నిలిచిన పరిస్థితి. ఎంత అండగా అంటే మిగతా వాళ్ళు ఎంతమంది బలాఢ్యులు అనుకున్న వాళ్ళు ఎంతమంది 10 మంది వచ్చినా కూడా ఈయన తట్టుకుని నిలబడేంతగా ఆ ఓట్ బ్యాంక్ని ఆయన తయారు చేసుకోగలిగారు. సో ఆ పరిస్థితిలో బీజేపీ జనసేన ఒక మహా అయితే పోని 10 సీట్లు గెలుస్తాయి అనుకున్నాం. ఉజ్జాయింపుగానే కదా గెలుస్తాయా లేదా కొందరు 2-3 అంటున్నారు. 10 సీట్లు పోయినా 20 తోటి స్టార్ట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. అక్కడ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్. అలాగే రాయలసీమలో వైసీపీకి ఇప్పటికీ కంచుకోటగా ఉందని అంటున్నారు. కంచుకోటగా ఉన్నప్పుడు కిందసారి 49 వచ్చినాయి. ఈసారి కొన్ని 40 వస్తాయి అనుకున్నాం. 35 నుంచి 40 ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తాయి అనేది అందరూ ఒప్పుకుంటున్న సత్యం. సో ఇక్కడ 40 వస్తే ఆల్రెడీ 20 జనసేన కూటమి, జనసేన బీజేపీ నుంచి వచ్చి ఒక 60 సీట్లు అయింది.
అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళేసరికి ఇప్పుడు నేను చెప్పిన రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ జనసేన పోటీ చేస్తుంది 3 చోట్లే, అట్లాగే ఉత్తరాంధ్రలో 2-3 చోట్ల చేస్తూ ఉంది, 3-4 చోట్ల. అక్కడ 1-2 చోట్ల గెలిస్తే గెలవచ్చు అనేది ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో కనీసం 20 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటుందనేది ఒక అంచనా. ఎస్పెషల్లీ విజయనగరంలో దాదాపు అన్ని సీట్లు లేదా 1-2 తక్కువగా, అట్లాగే శ్రీకాకుళంలో మెజారిటీ సీట్లు, అట్లాగే అరకు పార్లమెంట్ కింద ఉన్నటువంటి దాదాపు అన్ని సీట్లు, విశాఖపట్నంలో కూడా కొన్ని చెరసాగంగా వచ్చినా కూడా 20 సీట్లకు తక్కువ రాకుండా ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో 20 సీట్లు తక్కువ వస్తే అక్కడ మనం ఇందాక లెక్కేసుకున్నట్లుగా 40 జనసేనకి ఇచ్చినటువంటి జనసేన బీజేపీలకు సంబంధించిన ఒక 20, 60 ప్లస్ ఈ ఒక 20లో పోనీ జనసేన ఇవన్నీ కలిపి కూడా తీసేస్తే ఇంకొక 15 అనుకుందాం, అంటే 70 సీట్లు నికరంగా వస్తున్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇక మిగతా నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్ 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో ఆడతా పాడతా కూడా 20-30 సీట్లు, ఏది నేను చెప్పేది గరిష్టం కాదు, కనిష్టం చూసినప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా 40 ప్లస్ 20 పోనీ 55 ప్లస్ ఈ యొక్క 30-35 అనుకున్నా కూడా 95 ఈజీగా వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ముస్లిం ఫ్యాక్టర్ ఒకటి బాగా పనిచేస్తుంది. ప్రధానంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వరు అని తెలిసినప్పటి నుంచి అది చాలా ప్రభావితం చేస్తుంది ఆ వర్గాల మీద. సో అందువల్ల కూడా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లు ఉన్నాయి, సో గణనీయంగా ఉన్నాయి. సో 40-50 నియోజకవర్గాల్లో రాయలసీమ ఎక్కువగా ఉన్నాయని తీసేసినా మిగతా కోస్తాలోని 20 సీట్లలో మెజారిటీ సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈస్ట్ వెస్ట్లో కూడా 50-50 అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. 50-50 అయితే ఇంకా అసలు ఇక గెలుపుకి నల్లేరు మీద బండి కింద లెక్క కదా అది. సో ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనడానికి ఇవన్నీ ఆధారాలు. అయితే ఎక్కువ మంది నమ్ముతున్నది కానీ ఎక్కువ మంది వస్తున్నటువంటి సర్వేల రిపోర్ట్లు కానీ చూస్తే 100 నుంచి 110 బేస్ అంటే మినిమంగా వస్తాయని, ఆ పైన 110 పైన ఎన్నెన్న రావచ్చు. అది వేవుగా మారిందనుకోండి. ఇప్పుడు పొద్దున్న 6 నుంచి చాలామంది వృద్ధులు, మహిళలు వీళ్ళంతా పెద్ద సంఖ్యలో వచ్చిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో బాగా వైఎస్ఆర్ అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారు, వైఎస్ఆర్ జగన్ గారి అభిమానులు, స్కీముల లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారనేటువంటి అభిప్రాయం సర్వత్రా వచ్చింది. కాబట్టి సో వీటన్నింటినీ కన్సిడరేషన్లో తీసుకుంటే ఖచ్చితంగా అది వేవ్గా మారితే 140-150కి కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదనేది ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ రావటం వరకు ధోకా లేదు అనేది 90% పైగా 99%. అందువల్లే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే ఎలక్షన్ అయిపోయిన ఎమ్మటే మేము గెలవబోతున్నాం అని భారీ ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఇవన్నీ చేస్తుండేవారు. కానీ ఎందుకో మరి ఏ కారణం వల్ల పెట్టలేదు. సో ఆయనది ఒక పార్టీ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశాయి కదా ముఖ్యమంత్రి జగన్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద. వాళ్ళు ఈ రోజున కాస్త తగ్గినట్టు కనపడతా ఉంది. వాళ్ళు ఒక పత్రిక అయితేనేమో జ్యోతి అనుకుంటా ఎవరి ధీమా వారిదేనన్నా కనీసం రాశారు. సో వీళ్ళు టీడీపీ ధీమా అన్నంత వరకే ఇచ్చి అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన వెళ్లకుండా ఈనాడు వాళ్ళు ఇంకా రాజభక్తి, విధేయత ఇవన్నీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఈ రెండింటి తీరు చూసినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు కూడా వచ్చి ఉండాలి. అందువల్లే వాళ్ళు కొంచెం తగ్గి వాళ్ళ మామూలుగా అయితే ఏం రాస్తారు, వాళ్ళ ఉదాహరణ సాక్షి ఉంది, వాళ్ళు ఏం రాశారు చాలా స్పష్టంగా మరో సునామీ అన్నారు, ఇంకోటి ఎట్లా గెలిచే అవకాశం ఉందో రాశారు. వీళ్ళు కూడా వీళ్ళ సొంత కథనం రాయాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు సొంత కథనాలు కదా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాసిన జగన్ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు అన్నాడనో లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడో అని రాయలా. వీళ్ళే రెచ్చిపోయి ఆటవిక రాజ్యం, జగన్ అసలు సమర్థుడు కాదని ఎడిటోరియల్స్ రాశారు, వార్తలు రాశారు. అదే స్థాయిలో నిన్న పోలింగ్ ట్రెండ్స్ మీద ఎక్కడ వీళ్ళిద్దరూ రాయలా. కేవలం టీడీపీ వర్గాలు ఎలా అనుకుంటున్నాయి అలా అనుకుంటున్నాయి అనేది ఒక మొక్కుబడి వార్త రాశారు తప్పితే వీళ్ళకి నెట్వర్క్ ఉంది కదా, ఎక్కడ ఏ మారుమూల చిన్న ఘటన జరిగితే వెంటనే వైసీపీకి చుట్టేసి దాని మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారు కదా ఈనాడు వాళ్ళు. అంత నెట్వర్క్ ఉన్నటువంటి ఈనాడు వాళ్ళు ఈరోజు ఇట్లా జరగబోతోంది అని రాయకపోవటమే కొంచెం ఆశ్చర్యం. మరి ఇవాళ రేపట్లో ఏమన్నా ఈ వైఖరి మార్చుకుని ఏదోటి మరీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకూడదనే ఉద్దేశంతో కానీ ఏదైనా మళ్ళీ రేపేమన్నా మా నెట్వర్క్ సమాచారం ఇట్లా రాస్తారేమో తెలియదు కానీ బట్ ఈరోజు జనరల్గా అయితే వాళ్ళకున్న నెట్వర్క్కి రాత్రికల్లా పెద్ద వార్త వేసి ఉండొచ్చు.
ఇగో ఈ పార్టీ పరిస్థితిలో ఉంది, ఈ పార్టీ పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళు గెలుస్తారని, తెలుగుదేశం గెలుస్తారని అంచనాకు వచ్చి ఉంటే దాన్నే పెద్ద ఎత్తున వేసి ఉండేవారు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. అలా వేయకపోవటం వల్ల కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అయితే ఇప్పుడే ఒక కామెంట్ తెలియదు, రాజకీయాల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయి ఓడతాయి అది వేరే విషయం, కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటమికి గురయ్యాయి. ఎందుకంటే వాళ్ళు రాసిన అబద్ధాలని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా వాళ్ళు పరువు పోగొట్టుకుని అప్రతిష్ట పాలయ్యారన్నది మాత్రం అందరూ ఒప్పుకుంటున్నటువంటి సత్యం. సో జగన్ గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం అనేటువంటిది చాలా చాలా ఓపెన్గా కనపడుతున్నటువంటి సత్యం.